మత సామరస్యమే మహాత్ముడికి నిజమైన నివాళి అని వివిధ ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం గాంధీనగర్ సెంటర్లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ 150వ జయంతి కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ అధ్యక్షత వహించారు. ముందుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కెఎంఎంఆర్ ప్రసాదులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ అసాధారణ మేధావని, లండన్ బారిస్టర్ చదివి కూడా దేశం కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అశేష ప్రజానికాన్ని కదిలించారని కొనియాడారు. ప్రజల ఐక్యతను గాంధీ కోరుకుంటే ఆర్ఎస్ఎస్ దేశ విచ్ఛిన్నతను కోరుకుంటుందన్నారు. మహాత్మాగాంధీకి నిజమైన నివాళి అంటే దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి భారతీయుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు. కెఎంఎంఆర్ ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్ఫూర్తితో మధ్యరహిత సమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. పిలుపుల ద్వారా లక్షలాది ప్రజలను ఏంటంటే రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. భారత జాతీయోద్యమంలో అయింది అత్యంత కీలకమైన పాత్ర. భారత జాతీయోద్యమంలో ఏ పాత్ర లేని వాళ్ళు, ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళాలంటే వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. మహాత్మా గాంధీ స్వచ్ఛమైన హిందువు. ఆయన శ్రీరాముడిని చాలా అధికంగా పూజించేవాడు. ఆయన అలాంటి స్వచ్ఛమైన హిందువుని హత్య చేసింది ఎవరంటే హిందూ మతం అన్నమాట. ఆ హంతకుడికి ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విగ్రహాలు కట్టించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెట్టారు. పార్లమెంటు సెంటర్ హాల్లో ఆయన ఫోటో పెట్టారు. హంతకుడికి ఫోటోలు పెట్టినప్పుడు మరి మహాత్మా గాంధీకి వాళ్ళేం విలువిచ్చినట్టు? ఈ గాంధీ సిద్ధాంతాలు వాళ్ళకి ముఖ్యమా? గాడ్సే సిద్ధాంతాలు ముఖ్యమా? మహాత్మా గాంధీ సిద్ధాంతం ఏమిటి? అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, దేశం సమైక్యంగా ఉండాలి. గాడ్సే సిద్ధాంతం ఏంటి? ఈ దేశంలో హిందువులు ఒకలే ఉండాలి, ముస్లింలు అనంతరికి పారయ్యారు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏం కోరుతున్నారు? గాడ్సే హంతక సిద్ధాంతాన్న, జాతి మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపినటువంటి మహాత్మా గాంధీ సిద్ధాంతాన్న? అంటే ఏ సిద్ధాంతాన్ని? దేశాన్ని విచ్ఛిన్నం చేసే సిద్ధాంతమా? అది గాడ్సేది. దేశాన్ని ఐక్యం చేసే సిద్ధాంతమా? అది గాంధీది. అందుకని అధికార పార్టీకి కదిలినా కదలకపోయినా వ్యతిరేకంగా ఉన్న అలాంటి వాళ్ళందరూ కలిపేటంటే మహాత్మా గాంధీ యొక్క ఈరోజు జన్మదినాన్ని జరుపుతున్నాం, జయంతిని జరుపుతున్నాం. మహాత్మా గాంధీ సిద్ధాంతాలని ప్రజల్లోనికి విస్తృతంగా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను.